ఈరోజు మూవీ అప్డేట్ ఎపిసోడ్కి మీకు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీ ముందుకి ప్యాకింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాను. మరి ఫస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే హనూర్ రాఘవపుడి అండ్ ప్రభాస్ గారి సినిమా ఫౌజీ అని అయితే టైటిల్ మనమే పెట్టుకుందాం, వాళ్ళు పెట్టలేదు. మరి అయితే అందులో ప్యాక్ అయ్యే సీన్ ఏంటంటే హిట్లర్ గారిని అయితే సుభాష్ చంద్రబోస్ కలిసే సీను. ఇదైతే మీకు ఎన్నో ఫ్యాక్ట్ ఛానల్స్లో అయితే చూసుంటారు మీరు. సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ గారి డూపుని ఈజీగా కనిపెట్టేస్తారనమాట. ఆ సీన్ అయితే పెట్టబోతున్నారు. థియేటర్లో మాత్రం ఈ సీన్కి మామూలుగా ఉండదు రచ్చ. కలెక్ట్ మై బాడీ ఎట్ సంధ్య 70 mm అంతే ఈ సీన్కి మాత్రం పక్కా. ఇది మాత్రం అండ్ ట్రూప్స్, ఆర్మీ, సోల్జర్స్ ఈ షూటింగ్ అంతా గడుస్తుంది అనమాట. ఇప్పుడు థర్డ్ షెడ్యూల్కి అయితే వచ్చేసింది షూటింగ్. త్వరలోనే ప్రభాస్ అన్న కూడా యాక్షన్ సీన్స్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేంట్రా హీరో లేకుండా యాక్షన్ సీన్స్ అని అనుకోవచ్చు మీరు. ఫిల్మ్ అయితే ఆర్మీ థీమ్లో ఉన్నట్టు మీకు తెలిసిందే, అదే చెప్పాను కదా, ఆర్మీస్ ఈ యాక్షన్ సీన్స్ అని డిజైన్ చేస్తున్నారు అనమాట ఈలోపు. మరి నెక్స్ట్ మనం మెంటల్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే సందీప్ రెడ్డి వాంగా గారి స్పిరిట్ అప్డేట్ అనమాట. స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ నెల నుంచి ఇండోనేషియాలో షూటింగ్ అయితే ఉండొచ్చు. స్టోరీ అయితే మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది. ఒక హై పవర్ఫుల్ కాప్ అనమాట. కాపులు చౌదరులు కాదు, కాప్ అంటే పోలీసు. ఆ పోలీస్ డ్రగ్ మాఫియాని ఎలా ఛేదించాడనేదే మూవీ. మరి సందీప్ రెడ్డి వంగ గారు అయితే రోజు రోజుకి పిచ్చోడ్లా మెంటలోడ్లా తయారవుతున్నాడు. ఈ మాట ఎందుకన్నారంటే స్పిరిట్ నుంచి ఎక్కువ వైలెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఫిలిం కంటెంటే డిమాండ్ చేస్తుందని అయితే చెప్తున్నాడు. మరి చూడాలి ఎంత మాత్రం వైలెన్స్ ఉంటుందో. ఈ ఫిలింకి అయితే బాడీ కూడా దొరకదేమో సంధ్య 70 mm దగ్గర. మరి మనోడు మీడియాకి అగెనిస్ట్ కాబట్టి మీడియా ఎంత కాలిస్తే అంత మండుతాడనమాట. మరి మార్కోకి మించిపోయే వైలెంట్ ఫిలిం అయితే తీస్తాడేమో చూడాలి. మరి ఎంత వైలెన్స్ పెట్టినా ప్రభాస్ గారి కంఫర్ట్ జోన్లో అయితేనే మూవీ తీస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు కాబట్టి అంత వైలెన్స్ ఉండకపోవచ్చేమో. మరి చూద్దాం ఈ మెంటలోడు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడో మూవీ కోసం. మరి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వార్ 2 అనమాట. ఫిల్మ్ అప్డేట్ అయితే యాక్చువల్లీ January 26 అంటే రేపు రిపబ్లిక్ డేకి అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అప్డేట్ అయితే రావట్లేదు అని అయితే మూవీ టీం అయితే చెప్పారు. మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు స్పై యూనివర్స్లోనే బీస్ట్ విలన్గా కనబడబోతున్నారు అనమాట. ఇప్పుడు దాకా స్పై యూనివర్స్లో బెస్ట్ విలన్ అయితే జాన్ అబ్రహాం గారే. మరి దానికన్నా క్రూయల్ అండ్ గ్రే షేడ్స్, బాగా నెగిటివ్ షేడ్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయని చెప్తున్నారు ఎన్టీఆర్ గారిలో. మరి ఆయన అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా ఇవ్వగలరు కాబట్టి చూడాలి ఎంత క్రూయల్గా చూపిస్తారో. మరి టైగర్ 3 ఇమ్రాన్ హస్మీ గారి నుంచి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అదైతే తలకిందులుగా మారిపోయింది. ఇప్పటి వరకు బెస్ట్ విలన్ అయితే జాన్ అబ్రహాం గారే. మరి చూడాలి ఎన్టీఆర్ గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారో, ఎంత క్రూయల్గా చూపిస్తారో. మరి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే రాఘవ లారెన్స్ గారి బాడీ రెంటల్ సర్వీస్, అదేనండి కాంచనా 4. దాంట్లో అయితే పూజా హెగ్డే గారు లీడ్ రోల్ పోషిస్తున్నట్టయితే అఫీషియల్గా న్యూస్ వచ్చేసింది. మరి నోరా ఫతే గారికి కూడా సిగ్నిఫికెంట్ రోల్ అనమాట. ఈసారి ఐటమ్ సాంగ్ కాకుండా మరి ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇస్తారో నోరా ఫతే గారికి చూడాలి. రీసెంట్గా ఆమె మట్కాలో కూడా చేశారనుకుంటా. మరి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ నుంచి ట్రెండ్ అవుతున్న అప్డేటే SSMB 29 అనమాట. దాంట్లో ప్రియాంక చోప్రా గారికి ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితే ఉంటుంది. లీడ్ రోల్ సిగ్నిఫికెంట్ రోల్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు రాజమౌళి గారు, బట్ కాస్టింగ్ అయితే ఉందన్నమాట. మరి రాజమౌళి గారు ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. లొకేషన్స్ రీసెంట్గా చూశారు ఆఫ్రికాలో, అంతా సెట్ అయిపోయింది. ఇక ఫిలిం మేకింగ్ అయితే ఉంది. అంతా కరెక్ట్గా జరిగితే 1.5 year 2 yearsలో దింపుతుందని చెప్తున్నారు. మరి రాజమౌళి గారిని అయితే నమ్మలేం. మరి బాబ్ గారిని సీజ్ ద పాస్పోర్ట్ అనే పాస్పోర్ట్ కూడా సీజ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి బాబ్ గారు ట్రిప్పులకి మంచి మూవీ రివ్యూవర్ని అయితే TFI పోగొట్టుకున్నారని చెప్పాలి. జెన్యూన్ రివ్యూవర్ని బాబ్ గారు అయితే రివ్యూస్ అనేది ఇస్తుంటారు అనమాట ఫిలిమ్స్కి. అదైతే ఇంకా రివ్యూస్ లేవు, ట్రిప్స్ లేవు, అవుటింగ్స్ లేవు అనమాట. మరి నెక్స్ట్ 2000 crores కొట్టేది రాజమౌళి గారు అనుకుంటా, చూడాలి. మరి ఈ రోజుకైతే ఇంతే గైస్ అప్డేట్స్. వీడియోని అయితే లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మీరు కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం.